అందరికీ నమస్కారం అండి. పోలవరం ప్రాజెక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, ఒక రకంగా గుండెకాయ లాంటిది. కానీ ఇది గత 50 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు నాంచుతూ దాన్ని ఇప్పటి వరకు కంప్లీట్ చేయకోకుండా ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. 2014లో విభజన చట్టంలో విభజన చట్టాల్లో భాగంగా పోలవరం మేమే కడతామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ సంవత్సరానికి 10% కన్నా ఎక్కువ కంప్లీట్ అవ్వట్లేదు. ఇది గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో మేము కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళని ఒప్పించి స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు 72% కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావడం, రివర్స్ టెండరింగ్ అని చెప్పి టెండర్స్ రివర్స్ చేయటం, ఈలోపు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడం, ఈ కారణాలతో 2022కి కంప్లీట్ కావాల్సిన పోలవరం లేట్ అయిపోయింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు చాలా బాగా ఇచ్చింది. వాటితో పాటు ఈ పోలవరాన్ని కూడా కంప్లీట్ చేసి అమరావతిని కూడా కంటిన్యూ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు, అప్పటి రోడ్లు ఆ గుంటలను పూడ్చడమో కొత్తగా రోడ్లు వేయటమో చేసి ఉంటే ఈరోజు వాళ్లే మళ్ళీ అధికారంలో ఉండుండేవాళ్ళు. ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ అప్పటి గవర్నమెంట్ సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టి డెవలప్మెంట్ లేకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా, పెట్టుబడులు లేకుండా, కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉండటం మూలంగా 11 సీట్లకు పడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పోలవరాన్ని ఒక లైన్లో పెట్టినప్పటికీ మన రామానాయుడు గారు మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ ఈ విధంగా చేసింది, ఆ విధంగా చేసింది, అందుకే కంప్లీట్ కాలేదు అని మాట్లాడటం జరిగింది. దానికి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి 2014 నుంచి 19 వరకు అప్పటి టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకి కమిషన్లు వచ్చే పనులే చేశారు, వాళ్ళకి కావాల్సిన పనులే చేసుకున్నారు, అందుకే కంప్లీట్ కాలేదు, అందుకే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే ఉపయోగం లేదు. ఎవరు చేసినా వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తే అది ఈ రాష్ట్రానికి చాలా ఉపయోగకరం. అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కానీ కొన్ని లక్షల ఎకరాలు తాగునీరు కానీ సాగునీరు కానీ దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఒకరినొకరు సహకరించుకుని పోలవరం తొందరగా కంప్లీట్ చేసే విధంగా అవసరమైతే మంచి సూచనలు చేయొచ్చు, తప్పేమీ లేదు. గవర్నమెంట్ కూడా వాటిని స్వీకరించాల్సి ఉంటుంది. వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దాహార్తిని, వ్యవసాయ అవసరాలని వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. నా యొక్క విశ్లేషణని, నా యొక్క అభిప్రాయాన్ని మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు.